అందరికీ నమస్కారం। ఈరోజు గొప్ప దినం। ఒక మాటలో చెప్పాలంటే ఇది మాతృ దినోత్సవం। ఈరోజు చాలామంది తమ తల్లులను పూజించాలనేటటువంటి సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మాతృ దినోత్సవాన్ని ఘనంగా గంభీరంగా ఒక స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం జరుగుతుంది। తమ తల్లిని పూజించడం అనేది ఈ సృష్టిలో చాలా గొప్పది। దైవం కంటే గొప్పది అంటే తల్లియే। తల్లి జన్మనిచ్చి ఈ భూమి మీదకి పంపింది। అలాగే కాదు, మనకు ఒక ప్రథమ పాఠశాల ఒక మాట చెప్పాలంటే మనకు నడక నేర్పుతుంది, మాటలు నేర్పుతుంది, ఒక విజ్ఞానాన్ని నేర్పుతుంది, జ్ఞానాన్ని నేర్పుతుంది। సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా తల్లి తీర్చిదిద్దేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి। ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా ఒక మానవతావాది ఒక గొప్ప కార్యానికి మహత్తర కార్యానికి పూనుకోవడం జరిగింది। ఆయన సేవా కార్యక్రమాలు ఆయన కొత్త కాదు, అనేక సేవా కార్యక్రమాలు సందర్భోచితంగా నిర్వహించడంలో ఆయన దిట్ట। ఆయన ఎవరో కాదు, రామగుండం 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్। ఈ మహనీయుడు, ఈ మానవతావాది ఈరోజు గొప్ప కార్యానికి పూనుకున్నాడు। తన తల్లిని గొప్పగా ప్రేమించేటువంటి వ్యక్తి, తల్లి అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తి, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సతీష్ కుమార్ ఈరోజు గొప్ప కార్యానికి పూనుకోవడం జరిగింది। ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఆయన చేపట్టింది। ఏంటంటే మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి సౌందర్యమ్మ గుర్తు చేసుకుంటూ, ఆమెను స్మరిస్తూ, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో 4 తల్లులకు ఒక పాకెట్ మనీ అంటే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది। నిజంగా ఆయన గొప్ప మనసుకు, మాత్రమైన మనసుకు ఈ 4 తల్లులు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు। వారు ఇచ్చేటువంటి సహాయం వాళ్ళ జీవితాంతం, ఈ 4 తల్లులకు జీవితాంతం ఉపయోగపడకపోవచ్చు, కానీ వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం ఆ తల్లి సౌందర్యమ్మకు శాంతి, మనసుకు శాంతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ఆమె ఆత్మకు శాంతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది। మరి ఈరోజు సతీష్ కుమార్ ఈయన చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తూ, ముఖ్యంగా మా ఫౌండేషన్ పక్షాన ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అమ్మ। థ్యాంక్ యూ అమ్మ।